మనకేమొచ్చిందండి? సమాధానం వచ్చింది. దేని నుండి? మన పాపముల నుండి, మన దోషముల నుండి. ఏమండి, మనము అపరాధులమయ్యి దేవుని ఉగ్రతకు పాత్రులమైనప్పుడు దానికి తగిన పరిహారము, శిక్ష క్రీస్తు పొందుకున్నాడు. కాబట్టి ఆ శిక్ష మన యందు తీసివేయబడి ప్రియులారా మనకేమైందంటే సమాధానము కలిగింది. హల్లెలూయా! మనకు సమాధానము దొరికింది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఆయన ఈ రీతిగా భయంకరంగా శ్రమపడి, గాయపడి, రక్తాన్ని చిందించి, ఆయన మరణించి ఏం చేశాడంటే ప్రియులారా, మనకు ఆ పాపము నుండి, ఆ మరణము నుండి, ఆ శిక్ష నుండి విడుదలను కలుగజేసి ఉన్నాడు. హల్లెలూయా! అర్థమైందా మీకు? ఆయన శరీరమందు శ్రమపడ్డాడు. ఆ శరీరము ఒక్కొక్క అవయవము ఏమండి గాయపరచబడటం ద్వారా దేవుని బలిపీఠం మీద ఒక పవిత్రమైన బలు పశువుగా ఆయన బలి అర్పించబడి ఆయన తన్ను తాను ఇచ్చేసుకున్నాడు. ఆ బలిపీఠం మీద ఆయన ఆ పవిత్రమైన బలియాగమును అర్పించినప్పుడు, కలువరి శిలువ బలిపీఠం మీద అది దేవునికి యోగ్యమైన బలిగా అంగీకరించబడి పిల్లరా దేవుని దగ్గర నుండి మనకేమొచ్చిందంటే సమాధాన భాగ్యము, రక్షణ భాగ్యము కలిగింది. హల్లెలూయా! హేబేలు బలి దేవునికి అంగీకారమై హేబేలుకు ఆశీర్వాదం వచ్చింది. కయ్యోను బలి దేవునికి అంగీకారం కాక కయ్యోనికి ఏమీ రాల. గమనించండి, మన పాపములు, మన శాపముల నిమిత్తము ఏమండి పాపపు శరీరము, పాపపు శిక్ష అని ఇదేది కూడా దేవునికి అంగీకారము కాదు. పవిత్రమైన పశువు కావాలి, నిర్దోషమైన పశువు కావాలి, అంగీకార యోగ్యముగా అది బలి అర్పించబడాలి. హల్లెలూయా! అది మానవులుగా పుట్టిన వారిలో ఎవరు అది ఉండదు. అందుకనే అంటే స్త్రీ పురుషులకు పుట్టిన వారిలో అది ఎవరికి ఉండదు. ఎందుకంటే మానవుడు జన్మత కర్మత పుట్టిన తోడనే విపరీతమైన బుద్ధి కలిగి ఏం చేస్తున్నాడంటే పాపమును జరిగిస్తున్నాడు. పుట్టుకలో కానీ, మనుగడలో కానీ, జన్మలో కానీ, కర్మలో కానీ పవిత్రత మానవునికి లేదు. అర్థమవుతుందండి? ఎందుకంటే వాడు పుట్టేటప్పుడే ఎలా పుడతాడు? హల్లెలూయా! ఏమండి, అది భక్తి